హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో జియోఫిన్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్స్ గురించి, అంతేకాకుండా బై సెల్ హోల్డ్ గురించి కూడా ఈ స్టాక్లో ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, ఆర్ ఈ స్టాక్లో ఏమైనా ఫాల్ వస్తే ఏ లెవెల్ దగ్గర సెల్ చేయాలి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడటం వల్ల ఈ స్టాక్పై మీకు ఒక క్లియర్ వ్యూ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక స్టాక్లో కనుక వెళ్తే ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత దాదాపుగా 6 months కంటిన్యూస్గా అప్వర్డ్ ట్రెండ్లో ఉండి దాదాపుగా 93% రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో రీసెంట్లీ ఆల్ టైమ్ హైని ఫామ్ చేసిన తర్వాత 15% కరెక్ట్ అయ్యి యాజ్ ఆఫ్ నౌ రికవరీ అయితే అవుతుంది, మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ ఆర్ఎస్ఐ, మూవింగ్ యావరేజ్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఐ అయితే న్యూట్రల్గా చూపిస్తుంది, బట్ 50-day ఈఎంఏ మాత్రం బులిష్ ట్రెండ్ని చూపిస్తుంది. ఓవరాల్గా ఈ స్టాక్ యొక్క ట్రెండ్ అయితే బులిష్ అనమాట. సో వీఆర్ ప్రిడిక్టింగ్ ఫర్దర్ అప్సైడ్. ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. ఫస్ట్ సపోర్ట్ అయితే 344 అవుతుంది, అదేవిధంగా సెకండ్ సపోర్ట్ అయితే 330 అవుతుంది, రెసిస్టెన్స్ అయితే 397 అవుతుంది, అదేవిధంగా ఫస్ట్ టార్గెట్ కూడా 397 అవుతుంది. సో ప్రజెంట్ ఈ స్టాక్ని బై చేయొచ్చా అంటే, ఒకవేళ ఈ స్టాక్లో కనుక మళ్ళీ ఏమైనా ఫాల్ వచ్చి ఈ 344 లెవెల్ని కనుక టెస్ట్ చేస్తే అప్పుడు ఫ్రెష్ బై ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుంటే ఈ 330 లెవెల్ని స్టాప్ లాస్గా యూజ్ చేయండి. అలా కాకుండా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుంటే హోల్డ్ చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.